జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడలో మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. తెలుగు రాష్ట్రాల పాటు దేశ విదేశాల నుండి జన సైనికులు తరలి రావడంతో పిఠాపురం జనసంద్రంగా మారిపోయింది. 6 చోట్ల పార్కింగ్ ప్రాంగణాలు, 4 చోట్ల భోజన వసతులు, ఎక్కడికక్కడ చలివేంద్రాలు, 7 చోట్ల వైద్య శిబిరాలు, 14 అంబులెన్స్లు సిద్ధం చేశారు అధికారులు. 1700 మంది పోలీసులకు సాయంగా 500 మంది పార్టీ వాలంటీర్స్ తో భద్రతను ఏర్పాటు చేశారు. జనసేన జయకేతనం సభకు అంతా సిద్ధమైపోయింది. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం మండలిలోని చిత్రాడలో మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి జన సైనికులు తరలి వస్తూ ఉండటంతో ఇటు పిఠాపురం జనసంద్రంగా మారిపోయింది. 6 చోట్ల పార్కింగ్ ప్రాంగణాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఇక 4 చోట్ల భోజన వసతులు, ఎక్కడికక్కడ చలివేంద్రాలు, 7 చోట్ల వైద్య శిబిరాలు, 14 అంబులెన్స్లు సిద్ధం చేశారు. 1700 మంది పోలీసులకు సాయంగా 500 మంది పార్టీ వాలంటీర్స్ తో భద్రతను ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడలో మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఏర్పాట్లను కూడా అంగరంగ వైభవంగా చేశారు. ప్రెజెంట్ మనం లైవ్ విజువల్స్ కూడా చూస్తున్నాము. అక్కడ లైవ్ లో అసలు ఎటువంటి పరిస్థితి అక్కడ ఉంది అనేది మనం విజువల్స్ లో చూస్తున్నాము. మొత్తం పిఠాపురం మొత్తం కూడా జన సంద్రోహంగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా ఇటు వివిధ రాష్ట్రాల నుండి, దేశ విదేశాల నుండి, ఎక్కడెక్కడి నుండో జన సైనికులు తరలి వచ్చారు. మనము పోస్టర్స్ కూడా చూస్తున్నాము. కేవలం తెలుగు పోస్టర్స్ మాత్రమే కాదు, తమిళం, కర్ణాటక, కన్నడ, ఇట్లా చాలా భాషల్లో పోస్టర్స్ కూడా అక్కడ మనం చూస్తున్నాము. అయితే పిఠాపురం మొత్తంగా కూడా జనసంద్రంగా మారింది. 6 చోట్ల పార్కింగ్ ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడి నుండో వచ్చిన వాళ్ళందరూ కూడా తమ వెహికల్స్ పార్క్ చేసుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా 6 చోట్ల పార్కింగ్ ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. భోజన వసతులు సైతం 4 చోట్ల ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక చలివేంద్రాలు, సమ్మర్ సీజన్ కావడంతో ఎక్కడికక్కడ నీటి సరఫరా చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. 7 చోట్ల వైద్య శిబిరాలు, అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచారు. 1700 మంది పోలీసులకు సహాయంగా మరో 500 మంది పార్టీ వాలంటీర్స్ తో భద్రతను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మొత్తంగా పిఠాపురం మొత్తం కూడా జన సంద్రోహంగా మారిపోయింది. ఎటు చూసినా కూడా ఇటు జనసేన ఫ్లాగ్స్ మనకి కనిపిస్తున్నాయి. మొత్తం ఎరుపు, తెలుపు ఫ్లాగ్స్ తో అక్కడ మొత్తంగా కూడా డెకరేట్ చేశారు. విజువల్స్ లో చూస్తున్నా మనము ఎంతమంది జనం అక్కడకు తరలి వచ్చారో. 12వ ఆవిర్భావ సభ ఇవాళ జరగబోతోంది. జనసేనకు సంబంధించి ఇటు మొత్తంగా కూడా అక్కడ పలు గ్రామాల నుండి, దేశ విదేశాల నుండి జన సైనికులు తరలి వస్తున్నారు. తమ ప్రేమ, అభిమానం చాటుకోవడానికి ఇటు పిఠాపురానికి తరలి వస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కూడా అక్కడకు చేరుకుంటారు. అయితే ఇప్పటికే సభా ప్రాంగణం దగ్గరకు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ రోజు 12వ ఆవిర్భావ సభ జరుపుకోబోతోంది జనసేన పార్టీ. దీనికి సంబంధించి కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడలో మరి కాసేపట్లో ఈ సభ అయితే ప్రారంభమవుతుంది. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, దేశ విదేశాల నుండి జన సైనికులు పిఠాపురానికి తరలి వస్తున్నారు. విజువల్స్ లో మనం చూస్తున్నాము. పలు భాషల్లో బ్యానర్స్ ను పట్టుకొని ఇటు అభిమానులు పిఠాపురానికి తరలి వస్తున్నారు. 6 చోట్ల పార్కింగ్ ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడి నుండో తరలి వస్తున్న వారు తమ వెహికల్స్ పార్క్ చేసుకునేందుకు కానీ, ట్రాఫిక్ సమస్యలు కానీ తలెత్తకుండా ఎక్కడికక్కడ పూర్తిగా పార్కింగ్ ప్రాంగణాలు కూడా ఏర్పాటు చేశారు. భోజన వసతులు కూడా 4 చోట్ల ఏర్పాటు చేశారు. చలివేంద్రాలు స్పెషల్ గా సమ్మర్ సీజన్ కావడంతో నీటి సరఫరా ఎక్కడా కూడా ఆగకుండా ప్రతి చోట కూడా నీళ్లు అక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా అందేలా ఎక్కడికక్కడ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. 7 చోట్ల వైద్య శిబిరాలు, ఇక అత్యవసర పరిస్థితుల్లో 14 అంబులెన్స్లను సిద్ధం చేశారు.
పోలీసులకు సహాయంగా ఇటు 500 మంది వాలంటీర్స్ కూడా భద్రతలో పాల్గొంటున్నారు. మొత్తం 1700 మంది పోలీసులు అక్కడ పాల్గొంటున్నారు. అయితే మరి కాసేపట్లో ఇటు సభ కూడా ప్రారంభమవుతోంది. ప్రజెంట్ మనం విజువల్స్ చూస్తున్నాము. ఆల్రెడీ కొంతమంది అక్కడకు హాజరయ్యారు, అక్కడ కూర్చున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా సభకు హాజరవుతారు. ఆల్రెడీ ఆయన పిఠాపురానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే జనాలు కూడా చాలా మంది అక్కడకు తరలి వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా దేశ విదేశాల నుండి తరలి వస్తున్నారు. మనం బ్యానర్స్ చూస్తున్నాం. కొన్ని బ్యానర్స్ తమిళంలో, కన్నడంలో, ఇటు హిందీలో, మరాఠీలో కూడా బ్యానర్స్ వెలిసాయి. ఎక్కడెక్కడి నుండో జనాలు తరలి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జన సైనికులు అందరూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ తమ అభిమాన నేతకు తమ ప్రేమను చాటుకోవడానికి ఈ రోజున పిఠాపురానికి తరలి వస్తున్నారు. ఇంతమంది జనం పిఠాపురానికి రావడంతో పిఠాపురం మొత్తం కూడా జన సంద్రోహంగా మారిపోయింది. జనాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లను పూర్తి చేసింది జనసేన మరియు ప్రభుత్వం. ఇటు 6 చోట్ల పార్కింగ్ ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారు. 4 చోట్ల భోజన వసతులను ఏర్పాటు చేశారు. చలివేంద్రాలు స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటున్నాయి. ఇక్కడ ఎక్కడికక్కడ ఎండాకాలం కావడంతో ఎవరు కూడా నీళ్లు లేక బాధపడకుండా నీటిని దగ్గరలోనే అందుబాటులో ఉంచేలా ఎక్కడికక్కడ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాలు, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచారు. మొత్తంగా 1700 మంది పోలీసులు అక్కడ భద్రతను చూస్తున్నారు. వీళ్ళకి సహాయంగా మరో 500 మంది పార్టీ వాలంటీర్స్ కూడా భద్రతను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అక్కడి నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? చాలా మంది జనం కనిపిస్తున్నారు మనకి బిగ్ టీవీ స్క్రీన్ మీద. అసలు ఎంత మంది జనం అక్కడికి హాజరయ్యారు? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం అంటే ఎవరికి తెలిసేది కాదు. కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలో నిలిచిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చాలా మందికి పిఠాపురం మీద ఒక అవగాహన వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురం వేదికగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ పిఠాపురానికి సంబంధించి కేవలం ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఆంధ్ర, తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు పిఠాపురం పేరే మారుమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేక ప్రాంతాల నుంచి ప్రస్తుతం అయితే ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడానికి ఎన్నో లక్షల సంఖ్యలో ప్రస్తుతం అయితే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్ కు మనం ఒకసారి స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళని కూడా చూస్తే స్టేజ్ పైన దాదాపుగా 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, అదేవిధంగా ఆ 2 ఎమ్మెల్సీలు ఇప్పటికే కూర్చోబెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీ నుంచి దాదాపుగా 2014లో పార్టీ ప్రారంభించిన తర్వాత ఈ 12 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అసలు ఒక కార్పొరేటర్ కూడా లేనటువంటి పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు స్థాయికి ఎదిగినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం అందరికీ కూడా మొదటి వరుసలో వాళ్ళందరికీ చైర్ చేసి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్లకు చైర్మన్ గా ఉన్నటువంటి వాళ్ళని, టీటీడీ మెంబర్లను, అదేవిధంగా ఇతర కార్పొరేషన్లకు సంబంధించిన సభ్యులందరినీ కూడా ఈ వేదిక మీదకి ఆశీర్వది ఉంచేలాగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అటు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలందరికీ కూడా స్టేజ్ మీద స్థానం కల్పించారు. ఎందుకంటే ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో మొదటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరైతే పూర్తి స్థాయిలో జనసేన పార్టీ ఎదుగుదలకు కారకమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే వేదిక మీదకి పవన్ కళ్యాణ్ అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్లు, ఇతర నాయకులు, పార్టీ బాధ్యత వహిస్తున్నటువంటి నాయకులు అందరూ కూడా ప్రస్తుతం పిఠాపురంలో ఉన్నటువంటి చిత్రానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక పవన్ కళ్యాణ్, నాగబాబులు వీళ్ళిద్దరూ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో జనసేన పార్టీ అధ్యక్షుడిగా తొలిసారి ఇప్పుడు మొదటి ప్లేనరీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్, అదేవిధంగా నాగబాబు కూడా ఎమ్మెల్సీగా నామినేషన్ అయ్యారు, ఏకగ్రీవం అయినటువంటి నేపథ్యంలో ఇద్దరు కలిసి ఇప్పుడు ఈ పిఠాపురం చేరుకుంటారు. మరి అంటే ఇంచుమించుగా 6:30 తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సభా ప్రాంగణానికి వస్తారని సమాచారం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే లక్షల సంఖ్యలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు,
మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే దాదాపుగా ఇక్కడ సభా ప్రాంగణం 14 ఎకరాల్లో మొత్తం 8 గ్యాలరీలు అయితే ఏర్పాటు చేసినటువంటిది అయితే కనిపిస్తోంది. 8 గ్యాలరీల్లో 3 గ్యాలరీలు పూర్తిగా వీర మహిళల కోసం కేటాయించారు. మిగిలినటువంటి 5 గ్యాలరీలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా వచ్చేలాగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తం 8 గ్యాలరీలు నిండిపోయిన తర్వాత కూడా ఆ రోడ్ల మీద చాలా మంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. అయితే ఎక్కడ ట్రాఫిక్ జామ్ అనేది అవ్వకుండా ఉండేలాగా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ని దగ్గరగా చూడాలి. ఎందుకంటే తమ ఆరాధ్య నటుడే కాదు, ఆరాధ్య దైవంగా భావిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ని ఇక్కడ దగ్గర నుంచి చూడాలని ఉదయం నుంచే ఇక్కడికి వచ్చి 7 గంటల నుంచే గ్యాలరీ వాళ్ళు కేటాయించినటువంటి గ్యాలరీలు ఎండను సైతం లెక్క చేయకుండా ప్రస్తుతం అయితే వీళ్ళందరూ కూడా కూర్చుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వస్తున్నటువంటి వాళ్ళకి వాటర్ కానీ అదే విధంగా బటర్ మిల్క్ ముఖ్యంగా పుచ్చకాయ లాంటివి, ఎందుకంటే ఎక్కడ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండేలాగా భోజన వసతులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కావలసినటువంటి సదుపాయాలు అన్నింటినీ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అటు ఎమ్మెల్యేలు కానీ, ఎందుకంటే అన్ని నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు కానీ కీలకంగా మారినటువంటి నేతలు కానీ లేరు. ప్రతి ఒక్కరు స్వచ్ఛతంగా స్కూల్ బస్సులు కానీ, ప్రైవేట్ బస్సులు, లారీలు, ఆటోలు ఇలా దొరికినటువంటి వాటిని, అదేవిధంగా ట్రైన్లు రాత్రి నిన్నటి కూడా వాళ్ళంతా కూడా చాలా మంది సొంత కారుల్లో 2 వీలర్లో వేసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సభా ప్రాంగణానికి అత్యంత సమీపంలో దాదాపుగా 5 చోట్ల ఈ పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేశారు. నడిచి వచ్చే వాళ్ళు కూడా దూరం కాకుండా కొన్ని ఇలాంటి బహిరంగ సభలకు 2-3 కిలోమీటర్ల ముందు వదిలేస్తూ ఉంటారు. అట్లా కాకుండా సభా ప్రాంగణానికి అత్యంత దగ్గరలోనే ఈ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మొత్తం అందరూ కూడా ప్రస్తుతం అయితే సభా ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ వచ్చి ఈ రోజు ఏం మాట్లాడతారనేది ప్రతి ఒక్కరిలో ఉంది. ఎందుకంటే మొత్తం దాదాపుగా 12 ఏళ్ల జనసేన పార్టీ ప్రస్థానం మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ నోటంతా ఈసారి వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అటు ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా స్థాయి నుంచి ఈవేళ ఒక పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం ఈ సభా వేదికైతే వస్తూ ఉన్నారు. అయితే ఇన్ని సంవత్సరాలు 12 సంవత్సరాల జనసేన పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నో నిర్ణయాలను తీసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ తను ఒక నినాదంగా తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఫాలో అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పిఠాపురానికి ఒక ఆంధ్ర తెలంగాణ నుంచే కాకుండా అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ పార్టీ కార్యకర్తలందరూ కూడా తరలి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు, ఏం మాట్లాడబోతాడు, ఎలాంటి నినాదం ఇవ్వబోతారు, ఆ నినాదాన్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఇదే ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ సభకు వచ్చిన తర్వాత మాట్లాడే దానికోసం ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటిసారి పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పాల్గొన్న తర్వాత ముఖ్యంగా చూస్తే 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓటమి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ తర్వాత 2024 ఎన్నికలకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అనూహ్యంగా 100% స్ట్రైక్ రేట్ తో 21 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ఎంపీలను గెలుచుకున్నటువంటిది అయితే ఉంది. ఇప్పుడు జనసేన పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, 2 మంత్రులు, ఇలా ఒక సైన్యమే తయారైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు జనసేన పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు వీళ్ళే నా సైన్యం అంటూ చెప్పుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు ప్రత్యక్షంగా అటు పార్లమెంట్ లో గాని అటు అసెంబ్లీలో గాని జనసేన వాణిని వినిపించడానికి ఒక సైన్యం అయితే రెడీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందికర వాతావరణం ఏర్పడకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా దాదాపుగా 1600 మంది పోలీసులకు తోడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి 500 మంది వాలంటీర్లు పూర్తి స్థాయిలో పహారా కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్ట్ చేయడంతో పాటుగా వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలు అందరినీ కూడా కొంత నిబద్ధతతో వెళ్లేలాగా మెలిగేలాగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 77 సీసీ కెమెరాలను సభా ప్రాంగణం అంతా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూస్తే 15 డ్రోన్లలో సభా ప్రాంగణం చుట్టూ అదేవిధంగా నేషనల్ హైవే మీద కూడా ఈ డ్రోన్లన్నింటినీ కూడా ఎగరవేస్తూ ఎప్పటికప్పుడు
పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. Right. ఇలా అయితే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఈ గ్రామాల నుంచి సమర్పించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంతే క్షేమంగా తిరిగి వెళ్లేలాగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసాద్, రైట్, థ్యాంక్ యూ రాజు. మీ అందరి కోసం మనం జ్యోతి ప్రజ్వల్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ కు విషెస్ చెప్పారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయాలకు జనసేన ప్రతీకగా నిలుస్తోందంటూ ప్రశంసించారు. ఏపీ అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధికి జనసేన చిత్తశుద్ధితో పనిచేస్తోందని, రాష్ట్ర అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు మంత్రి లోకేష్. సాధించిన విజయాలు స్మరించుకుందాం, భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసుకుందాం, జయకేతనం అంటూ ట్వీట్ చేశారు లోకేష్.